హలో గైస్, వెల్కమ్ టు ఎస్వా ట్యూటోరియల్స్. సో ఈ వీడియోలో మనం పైథాన్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. సో లాస్ట్ వీడియో లోపల పైథాన్ లూప్స్ కవర్ చేశాను, మిస్ అంటో చెక్ చేయండి. చాలా ఈజీ వే లోపల స్టెప్ బై స్టెప్ చెప్పేశాను. సో ఈ వీడియో లోపల పైథాన్ ఫంక్షన్స్. సో సింపుల్ గైస్, ఫంక్షన్ గురించి చాలా ఈజీ వేలో నేర్చేసుకుందాం. సో మెయిన్గా మీరు ఫంక్షన్ అనగానే ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. జస్ట్ 3 పాయింట్స్ గుర్తుంచుకోండి. సింపుల్ చెప్పాలంటే ఒకటి రీయూజబుల్ కోడ్ అని, మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడే ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందని, అండ్ ఫంక్షన్ లోపల సంథింగ్ మనం రిటర్న్ చేసేయచ్చు అండ్ దీని ఇలాగే రీయూజబుల్ అవుతుందని. సో సింప్లీ ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కోడ్ ఆర్ బ్లాక్ ఆఫ్ కోడ్ టు పర్ఫార్మ్ ఏ పర్టికులర్ టాస్క్. అండ్ ఫంక్షన్ when we call then it will be invoked and function have reusability and return guys. సింపుల్గా మీరు ఈ 3 పాయింట్స్ గుర్తుంచేసుకోండి. అండ్ మెయిన్గా ఫంక్షన్ని పైథాన్లో ఇక్కడ మనం డెఫ్ అనే కీవర్డ్తో క్రియేట్ చేస్తాం. ఐ విల్ గివ్ ద సింటాక్స్ ఆఫ్ దిస్. సో ఫస్ట్ యూజ్ ఓన్లీ డెఫ్ కీవర్డ్ గైస్ ఇక్కడ. సో పైథాన్ ఫంక్షన్స్. సో హియర్ వి జస్ట్ యూజ్ ఫంక్షన్ అనేది ఏంటిది, ఒక పీస్ ఆఫ్ కోడ్ ఆర్ వీ కెన్ సే బ్లాక్ ఆఫ్ కోడ్. సో ఏదైనా ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం కోసం. ఓకే, అండ్ దీన్ని మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడే ఎగ్జిక్యూట్ చేసేలాగా, అండ్ దీనిలో ఉన్న సంథింగ్ అది రిటర్న్ చేసుకునేలాగా దీన్ని మనం రీయూజ్ చేసేసుకోవచ్చు. అండ్ సో ఫంక్షన్ ఎలా సింటాక్స్ ఎలా ఉంది ఇక్కడ మనకు. సో డెఫ్ కీవర్డ్ గైస్. ఫంక్షన్ లోపల మనం ఇక్కడ డెఫినేషన్ లాగా అన్నమాట. సో డెఫ్ ఇస్ ద కీవర్డ్ అండ్ ఫంక్షన్ నేమ్ సింపుల్ నేను ఇక్కడ మై ఫన్ అంటున్నాను. ఓకేనా. అండ్ ఇక్కడ సో చూడండి ఇక్కడ మనకు లైక్ ఇక్కడ కోలన్ ఇచ్చేస్తున్నాను అండ్ ఇండెంటేషన్ గైస్. ఇక్కడ మనకు ఈ ఫంక్షన్ బాడీని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాను, ఇలా స్పేస్ ఇచ్చాను, ఇండెంటేషన్ ఉండాలి. అండ్ ఇక్కడ సో యూ హ్యావ్ ఎ స్టేట్మెంట్. సో ఇలా ఫంక్షన్ సింటాక్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ చూడండి ఈ ఫంక్షన్ మనం 3 వేస్లో, అంటే జనరల్ మనం 3 టైప్స్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా, 3 టైప్స్గా క్రియేట్ చేస్తూ ఉంటాం. అంటే ఫంక్షన్ విత్ పారామీటర్స్, వితౌట్ పారామీటర్స్, అండ్ అలాగే రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేస్తూ మోస్ట్లీగా 3 వేస్లో మనం ఫంక్షన్ని క్రియేట్ చేసేసుకుంటాం గైస్. చూడండి ఇక్కడ డెఫ్ అనేది ఒక కీవర్డ్ అండ్ మై ఫన్ ఇస్ ద ఫంక్షన్ నేమ్ గైస్, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. ఓకేనా, ఫంక్షన్ నేమ్. సింప్లీ ఇట్స్ ఏ ఫంక్షన్ నేమ్. అండ్ సో దిస్ ద బాడీ ఫంక్షన్ బాడీ అని చెప్పేసి వేసుకోవచ్చు. ఈ స్టేట్మెంట్ అంతా బాడీ ఫంక్షన్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది మరి, మీరు ఎప్పుడైతే ఇలా మీరు మై ఫన్ అని కాల్ చేస్తారో, ఇక్కడ మీరు ఎప్పుడైతే ఫంక్షన్ని మై ఫన్ అని కాల్ చేస్తారో అప్పుడే ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని మనం ఫంక్షన్ కాలింగ్ అందాం బస్. ఇట్స్ ఏ ఫంక్షన్ కాలింగ్. సో ఇలా మనం ఫంక్షన్ని క్రియేట్ చేసుకోవాలి. డెఫ్ కీవర్డ్ యూజ్ చేస్తూ ఫంక్షన్ నేమ్. ఓకేనా. సో ఆ పారాన్సిస్ లోపల మనం పారామీటర్స్ యూజ్ చేస్తూ, పారామీటర్స్ లేకుండా రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేస్తూ 3 వేస్లో అయితే మనం క్రియేట్ చేసుకుంటాం. సో సింపుల్ చెప్పాలంటే ఒక రీజనబుల్ కోడ్ని మనం క్రియేట్ చేయబోతున్నాం గైస్. ఓకేనా. అండ్ చూడండి ఇంకా మీకు సింటాక్స్ ఇచ్చేస్తున్నాను. చూడండి ఇలా. సో దిస్ ద ఫంక్షన్ రైట్. సో ఇలా పారామీటర్ వితౌట్ పారామీటర్స్తో క్రియేట్ చేసేయచ్చు. సో ఇలా మనం పారామీటర్స్ని పాస్ చేస్తూ క్రియేట్ చేసేయచ్చు. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ అలాగే సో ఇలా రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేస్తూ కూడా మనం ఫంక్షన్ని మనం క్రియేట్ చేసేసుకోవచ్చు గైస్. చూడండి వీటిపైన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను సింపుల్గా. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఒక డెఫ్ కీవర్డ్ తీసుకుంటున్నాను. సో సింపుల్గా నేను మై ఫన్ అంటున్నాను. ఓకేనా, డెఫ్ కీవర్డ్ మై ఫన్ అన్నాను. అండ్ దీని లోపల జస్ట్ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తూ, ఓకేనా, ప్రింట్ యూజ్ చేస్తూ ఇక్కడ నేను జస్ట్ సో చిన్న స్టేట్మెంట్ ఇచ్చేసాను జస్ట్. సో హలో ఫ్రమ్ మై ఫన్ అన్నాను, లేదు అంటే సింపుల్గా హలో వరల్డ్ వచ్చేస్తున్నాను. హలో వరల్డ్ వచ్చేసాను. చూడండి ఇప్పుడు సో మీరు ఫంక్షన్స్ క్రియేట్ చేసిన, లూప్స్ క్రియేట్ చేసిన, కండిషన్స్ క్రియేట్ చేసిన, సో మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనకు ఇండెంటేషన్ గైస్. మీకు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోపల అది ఫంక్షన్ బ్లాక్ అని కానీ లూప్ బ్లాక్ అని కానీ చెప్పడం కోసం మనకు క్లియర్గా కర్లీ బ్రేస్ ఉంటాయి. బట్ ఇక్కడ సింపుల్ ఎలా అంటే జస్ట్ మీరు స్పేస్, ఆ ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇండెంటేషన్ లేకుండా మీకు ఎర్రర్ చూపిస్తుంది. సో మీరు బాగా గుర్తుంచుకోవాలి. అది ఎక్కడెక్కడ మనం కండిషన్స్లో, లూప్స్లో, అండ్ నెక్స్ట్ అలాగే ఫంక్షన్స్లో చాలా ఇంపార్టెంట్ గైస్. చూడండి జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్ వన్. ఓకే, సో మీరు రన్ చేయగానే దెన్ యూ విల్ గెట్. ఓకే, చూసారా మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందా, ఎలాంటి స్టేట్మెంట్ రావట్లేదు, ఫంక్షన్ ఎలాంటి ఎర్రర్ రావట్లేదు, ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సో ఎప్పుడు ఎగ్జిక్యూట్ అని చెప్పేస్తాను ఫంక్షన్ అనేది. సో ఫంక్షన్ మీరు ఎప్పుడు కాల్ చేస్తారో అప్పుడే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వెన్ వీ కాల్ దెన్ ఇట్ విల్ ఇన్వోక్ అని చెప్పాను కదా. ఫంక్షన్ మీరు ఎప్పుడైతే కాల్ చేస్తారో అప్పుడే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఇక్కడ మై ఫన్ అని కాల్, దిస్ ద ఫంక్షన్ కాలింగ్ గైస్. చూడండి ఇక్కడ ఇప్పుడు మీరు రన్ చేయగానే
చూసారా, యుల్ గెట్ ద హలో వరల్డ్ గైస్. సో ఎర్రర్ వచ్చేసిందా, ఏం రాదు, జస్ట్ మనకు ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది అంతే. బట్ మనకు హలో వరల్డ్ వచ్చేస్తుందా, రావట్లేదు. ఎందుకంటే ఫంక్షన్ మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడే ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. సో ఇలా మనం ఫంక్షన్ని క్రియేట్ చేసేసుకోవచ్చు. అండ్ సింపుల్గా నేను ఫంక్షన్ ఇప్పుడు పారామీటర్స్ ఏం లేవు కదా, ఇప్పుడు నేను పారామీటర్స్ రాస్తున్నాను చూడండి. ఇక్కడ ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ లేకుండా రాస్తున్నాను చూడండి సింపుల్గా. సో డెఫ్ కీవర్డ్ తీసుకున్నాను, మై ఫన్ తీసుకుంటున్నాను, అండ్ దీని లోపల నేనే వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాను. సింపుల్గా నేను ఏ ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఏకి ఒక 10 అసైన్ చేస్తాను, అండ్ బి తీసుకుంటున్నాను, బికి ఒక 20 అసైన్ చేస్తున్నాను. నెక్స్ట్ సో నేను ఇక్కడ ప్రింట్ లోపల a + b ఇచ్చేసాను గైస్. చూడండి కదా, సో ఇక్కడ మై ఫన్ని కాల్ చేసేస్తున్నాను చూడండి. ఇప్పుడు రన్ చేసేస్తున్నాను, దెన్ యుల్ గెట్ 30 రిటర్న్ చేసేసి. సరే ఇక్కడ మనకు 30 వచ్చేసింది అలా. సో సింపుల్గా ఇలా మనం ఫంక్షన్ని సో ఎలాంటి పారామీటర్స్ లేకుండా చూడండి, ఇక్కడ ఈ ఫంక్షన్లో ఎలాంటి పారామీటర్ లేకుండా ఫంక్షన్ లోపలే డిక్లేర్ చేసేసి ఇలా క్రియేట్ చేసుకున్నాం. సో ఇలా క్రియేట్ చేసే ఫంక్షన్ ఇక్కడ మనం ఏమందాం, ఫంక్షన్ వితౌట్ పారామీటర్ అంటే. దీంతో ఏమవుతుందంటే మీరు చూడండి, ఇప్పుడు నేను మై ఫన్ నేను ఎన్నిసార్లు కాల్ చేసాను చూడండి, ఇక్కడ నేను 3-4 టైమ్స్ కాల్ చేసాను. మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా కానీ యూల్ గెట్ ద సేమ్ రిజల్ట్. అంటే వేరు వాల్యూస్ ఏం పర్ఫార్మ్ చేయలేకపోతున్నాం. అదే మీరు పారామీటర్స్ పాస్ చేశారనుకోండి, సో డిఫరెంట్. అది కూడా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చాలా క్లియర్గా. దిస్ ఇస్ ద ఫంక్షన్ వితౌట్ ఎనీ పారామీటర్స్. నెక్స్ట్ చూడండి, దీనిలోనే ఐఎమ్ గోయింగ్ టు కామెంట్ దిస్. ఈ లైన్ ఎగ్జిక్యూట్ కాకుండా మీకు ఇక్కడ కామెంట్ చేస్తున్నా. సో సేమ్ ఫంక్షన్ని చూడండి, నేను ఫస్టే చూడండి వేరియబుల్ a = 10 ఫస్టే డిక్లేర్ చేసేస్తున్నాను. సో డెఫ్ తీసుకున్నాను మై ఫన్, అండ్ ఇక్కడ నేను b లోపల అంటే ఫంక్షన్ లోపల bని డిక్లేర్ చేస్తున్నాను. సంథింగ్ b = ఒక 20 చేసాను. ఇప్పుడు ప్రింట్ a + b అన్నాను చూడండి. ఇక్కడ తర్వాత వచ్చేసి మై ఫన్ని కాల్ చేస్తున్నాను చూడండి. సింపుల్ నేను ఇక్కడ ప్రీవియస్ ఎలా డిక్లేర్ చేశాను, ఫంక్షన్లోనే ab రెండింటిని డిక్లేర్ చేస్తాను. ఇప్పుడు ఎక్కడ డిక్లేర్ చేస్తున్నాను, ఏని ఫంక్షన్ బయట డిక్లేర్ చేశాను, బీని ఫంక్షన్ లోపల డిక్లేర్ చేశాను, అండ్ ప్రింట్ a + b అన్నాను, అండ్ ఇక్కడ మై ఫన్ని కాల్ చేస్తున్నా. యుల్ గెట్ ద సేమ్ రిజల్ట్ గైస్. చూసారా, సేమ్ 30 వచ్చేసింది. రన్ వన్స్ అగైన్. సి చూసారా, ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ 30నే ఎగ్జిక్యూట్ అయింది. అంటే చూడండి, సో అంటే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏదైతే వేరియబుల్ a ఉందో b ఉందో, సో వీటిని ఇక్కడ ఏమంటామంటే, ఇప్పుడు నేను సింపుల్గా డైరెక్ట్గా చూడండి, ఇక్కడ నేను ప్రింట్ a అంటున్నాను, నెక్స్ట్ అలాగే ప్రింట్ b అన్నాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీకు చూడండి ప్రింట్ a ఏమో మీకు 10 వచ్చేసింది, b ఏమో చూసారా, b అనేది నాట్ డిఫైన్డ్ అని చెప్పేస్తుంది. చూసారా, b అనేది నాట్ డిఫైన్డ్ అంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇంకొక కాన్సెప్ట్ నీట్ చేసుకోవాలి, దట్ ఈస్ గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్ గైస్. ఇస్ దట్ గ్లోబల్ వేరియబుల్ అండ్ లోకల్ వేరియబుల్ ఫంక్షన్, గ్లోబల్ వేరియబుల్ అండ్ లోకల్ వేరియబుల్ గైస్. సో ఇక్కడ మీరు ఏ అనేది ఏంటి, ఇక్కడ మనకు గ్లోబల్ వేరియబుల్, ఏదైతే వేరియబుల్ మీరు ఫంక్షన్ బయట డిక్లేర్ చేస్తుంది దాన్ని ఏముందో మనం ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ అంటాం గైస్. సో ఈ గ్లోబల్ వేరియబుల్ని ఫంక్షన్ లోపల యూజ్ చేసుకోవచ్చు, అండ్ అలాగే ఫంక్షన్ బయట కూడా మనం యూజ్ చేసుకోవచ్చు గైస్. సో ఇక్కడ అందుకే మనకి ఏం రిటర్న్ అవుతుంది, ఇక్కడ 10 రిటర్న్ అవుతుంది. సో ఎందుకు అంటే హియర్ ఏ ఈజ్ గ్లోబల్ వేరియబుల్ కాబట్టి. అదే ఇక్కడ మనకు ఏమైంది, ఇక్కడ మనకు సో ఇక్కడ b విల్ గివ్ ద ఎర్రర్ బికాస్ b ఇస్ అనే లోకల్ వేరియబుల్. దాన్ని మనం ఫంక్షన్లో మాత్రమే యూజ్ చేసుకోవచ్చు, ఫంక్షన్ బయట గెట్ చేసుకోలేము కాబట్టి మనం ఇక్కడ అందుకే మనకు ఎర్రర్ రిటర్న్ అయింది. దట్ ఈస్ వాట్ b ఇస్ నాట్ డిఫైన్డ్ అంటుంది. బికాస్ ఎందుకు, b అనేది లోకల్ కాబట్టి. సో గైస్ క్లియర్ అండర్స్టాండ్ చేసుకోండి సింపుల్గా. లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, గ్లోబల్. సో ఏదైనా వేరియబుల్ మనం ఫంక్షన్ బయట డిక్లేర్ చేస్తున్నామంటే దాన్ని మనం ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ అంటున్నాం. ఏదైతే ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తుంది దాన్ని ఏమన్నా ఇక్కడ నేను లోకల్ వేరియబుల్ అంటారు. సో గ్లోబల్ వేరియబుల్ మనం ఫంక్షన్ లోపల ఫంక్షన్ బయట మనం యూజ్ చేసుకోవచ్చు. సో లోకల్ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫంక్షన్లో మాత్రమే, ఫంక్షన్ బయట ఈ కాంటాక్ట్స్ అని, ఫంక్షన్ బయట మీరు కాల్ చేస్తే ఏముంటుంది, ఇక్కడ b అనేది ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, b ఇస్ నాట్ డిఫైన్డ్ అని చెప్పేసి. సో ఇలా మనం ఫంక్షన్స్ని పారామీటర్స్ లేకుండానే క్రియేట్ చేసేస్తాం. అండ్ నెక్స్ట్ ఫంక్షన్స్ని ఇప్పుడు పారామీటర్స్తో క్రియేట్ చేస్తాం. ఫంక్షన్ విత్ పారామీటర్స్ అంటున్నాను చూడండి. సేమ్ ఫంక్షన్ తీసుకుంటున్నాను చూడండి, డెఫ్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను, డెఫ్ అని కీవర్డ్ తీసుకున్నాను, అండ్ మై ఫన్ అండ్ a, రిటర్న్ ప్రింట్ లోపల a + b ఇచ్చేసాను. అండ్ ఇక్కడ మై ఫన్, ఇక్కడ చూడండి డిఫరెంట్ వేరియబుల్స్ పాస్ చేస్తాను. ఇప్పుడు 10, 20 పాస్ చేశాను చూడండి, ఇక్కడ మీకు 30 రిటర్న్ అయింది. సో నేను మళ్ళీ కాల్ చేసేస్తూ నెక్స్ట్ మీరు ఎప్పుడైతే కాల్ చేస్తారో చూడండి, ఇక్కడ నేను a, b మనం ఏమందాం పారామీటర్స్ అంటున్నాను గైస్. సో ఇక్కడ ఎప్పుడైతే 10, 20 ఏమన్నా ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ ఏం పాస్ చేస్తున్నా 10, 20 మళ్ళీ చూడండి, ఇక్కడ నేను 15 పంపించేస్తున్నా, ఇక్కడ 2 పంపించేస్తున్నా. సో నా విల్ గెట్ 17. సో ఇలా మీరు పారామీటర్స్ పాస్ చేస్తే మీరు డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేస్తూ డిఫరెంట్ రిజల్ట్స్ మనం గెట్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో దిస్ ద ఫంక్షన్ విత్ పారామీటర్స్.
నెక్స్ట్ ఫంక్షన్ విత్ రిటర్న్ స్టేట్మెంట్ చూద్దాం. ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూ చూడండి, సేమ్ డెఫ్ అనే ఒక కీవర్డ్ తీసుకుంటున్నా మై ఫన్, అండ్ చూడండి ఇక్కడ సో ఫంక్షన్ డెఫ్ ఏ కామా బి తీసుకున్నాను అండ్ రిటర్న్ ఏ ప్లస్ బి ఇచ్చాను గైస్. ఓకేనా. సో మీరు ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తారో ఇప్పుడు సింపుల్ నేను సో రిజల్ట్స్ అని ఇంకో వేరియబుల్ తీసుకొని సో దీని లోపల మై ఫన్ మీ వాల్యూస్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేశాను అండ్ ప్రింట్ రిజల్ట్ అంటున్నాను, సింపుల్గా ప్రింట్ రిజల్ట్ అన్నారు. సో యుల్ గెట్ లైక్ దిస్. సో చూడండి గైస్, ఇక్కడ మనం దీన్ని ఏదైతే మీకు రిటర్న్ అవుతుందో దీన్ని వేరియబుల్లో తీసుకొచ్చుకొని ఇలా ప్రింట్ చేసేయచ్చు. లేదు అంటే డైరెక్ట్గా మీరు ప్రింట్ ఫంక్షన్లోనే మై ఫన్ ఆఫ్ అని చెప్పేసేసుకొని సో మీరు ఏ వాల్యూస్ అయినా పాస్ చేసేయచ్చు. సో ఇలా మనం ఫంక్షన్ రిటర్న్ అంటే ఫంక్షన్ లోపల సంథింగ్ మనం బయటికి రిటర్న్ చేయాలి అంటే వీ హ్యావ్ టు ద రిటర్న్ కీవర్డ్. ఇక్కడ మనం రిటర్న్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తూ ఫంక్షన్లో ఉన్న వాల్యూస్ మనం రిటర్న్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం మోస్ట్లీగా ఫంక్షన్ని ఈ త్రీ టైప్స్గా మనం క్రియేట్ చేసేసుకుంటాం గైస్. ఫంక్షన్ విత్ పారామీటర్స్ యూజ్ చేస్తూ, ఓకేనా. ఫస్ట్ ఫంక్షన్ లోపల ఎలాంటి పారామీటర్స్ లేకుండా, రైట్. సో నెక్స్ట్ ఫంక్షన్ విత్ పారామీటర్స్ యూజ్ చేస్తూ, ఓకేనా. నెక్స్ట్ రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేస్తూ మనం ఫంక్షన్ని ఇలా 3 టైప్స్కి మనం క్రియేట్ చేసేసుకుంటాం గైస్ సింపుల్గా. సో ఫంక్షన్ అనేది ఒక పీస్ ఆఫ్ కోడ్, ఒక రీయూజబుల్ కోడ్ అని చెప్పేసేసుకోవచ్చు. అండ్ దీన్ని మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడే ఎగ్జిక్యూట్ అయ్యేలాగా, దీనిలో సంథింగ్ అనేది రిటర్న్ చేసుకునేలాగా, సో ఇలాంటి ఒక పీస్ ఆఫ్ కోడ్ ఇక్కడ మనం ఫంక్షన్ అంటున్నాం, రైట్. సో మనం ఫంక్షన్ని ఎక్కడైనా కాల్ చేసేయచ్చు కదా. వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఫంక్షన్ కాలింగ్ ఇన్ అనదర్ ఫంక్షన్ అండ్ ఫంక్షన్ మనం వేరే ఫంక్షన్లో కూడా కాల్ చేసేయచ్చు. చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సింపుల్గా డెఫ్ అనే ఒక ఫంక్షన్ తీసుకొని కంట్రీ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను గైస్, ఓకేనా. సో దీని లోపల రిటర్న్ స్టేట్మెంట్ రాస్తున్నా. సో ప్రింట్, సో జస్ట్ నేను ప్రింట్ ఇండియా ఇచ్చేస్తాను, ప్రింట్ ఇండియా అన్నాను, ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను, డెఫ్ సిటీ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను, రైట్. ఇప్పుడు సిటీలో చూడండి గైస్, ఇక్కడ సింపుల్గా సిటీలో ఫస్ట్ సిటీలో కంట్రీని కాల్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ అలాగే సో సంథింగ్ సిటీ నేమ్ కూడా ఇచ్చేస్తున్నాను, ఓకేనా. చూడండి ఇప్పుడు బయటకు వచ్చేసి ఇప్పుడు సిటీని కాల్ చేస్తున్నాం. సిటీని కాల్ చేయగానే సింపుల్గా సిటీని మనం ఎప్పుడైతే కాల్ చేస్తున్నామో సిటీలోకి వెళ్ళి కంట్రీ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో కంట్రీని కాల్ చేస్తుంది కదా. సో కంట్రీని కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, కంట్రీలో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దట్ ఈస్ ఇండియా గైస్. నెక్స్ట్ బ్యాక్ టు ద మళ్ళీ సిటీలో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దట్ ఈస్ హైదరాబాద్, ఓకేనా. సో ఇట్ విల్ గెట్ బోత్ స్టేట్మెంట్ గైస్. ఇక్కడ మీకు ఇండియా హైదరాబాద్ రెండు ఎగ్జిక్యూట్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా మన ఫంక్షన్ని వేరే ఫంక్షన్లో కూడా మనం కాల్ చేసేయచ్చు. ఫంక్షన్ కాలింగ్ ఇన్ అనదర్ ఫంక్షన్ ఆల్సో గైస్.